ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, ఏదైనా పని పదే పదే చెడిపోతూ ఉన్నది అని అనిపిస్తే, సహజంగా అలా చెడిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు ఒక 7 శనివారాల పాటు తప్పనిసరిగా ఈ విధంగా మీరు ఆచరించండి. పని సక్సెస్ అవుతుంది, విజయవంతమై తీరుతుంది. 7 శనివారాలు అన్నాను కానీ దాదాపు ఒక శనివారం చేయగానే సక్సెస్ అవుతుంది నాన్న. దానికల్లా వెంకటేశ్వర స్వామి వారికి మన గృహంలో అయినా సరే చక్కగా వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి ఒక 27 యాలకులు అంటాం. ఆ యాలక్కాయల్ని ఇలాచీ అంటాం. ఆ ఇలాచీలతో సూది దారంతో గుచ్చండి. 27 క్వాంటిటీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి వేయండి. ఒక శనివారం వేసి అలాగే ఉంచండి. ఆ వారం చక్కగా ఉంచండి, వైబ్రేషన్స్ మంచిది. ఆ తర్వాత మళ్ళీ శనివారం మళ్ళీ మీరు గుచ్చండి 27. ఈ పాత యాలక్కాయల దండ తీసి ఈ కొత్త యాలక్కాయల దండ మళ్ళీ వేయండి. మళ్ళీ 1 వీక్ ఉంచండి, మళ్ళీ ఆ పాత తీయండి, కొత్తది వేయండి. ఈ విధంగా 7 శనివారాలు చేయండి మీరు. అయితే ఒక సందేహం కలుగుతుంది, ఇంతకు మునుపు కూడా నేను తెలియచేశాను ఇదే రెమెడీ, కానీ యాలక్కాయలు మేమేం చేయాలమ్మా అన్న సందేహం కలుగుతుంది. ఆ యాలక్కాయల్ని మీరు ఇంట్లో రోజు ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఒక యాలక్కాయ నోట్లో వేసుకొని వెళ్ళవచ్చు, ఏ ఆక్షేపణ లేదు. లేదా కొంతమంది ఈ ఇలాచీతోటి అంటే ఈ యాలక్కాయలతోటి టీ కూడా పెట్టుకుంటూ ఉంటారు, చాయ్, దాంట్లో కూడా వాడవచ్చు, దంచి వాడవచ్చు. ఏది ఏమైనా వంటలైనా సరే వేయవచ్చు. ఉట్టిది వేసుకోవటం కూడా మంచిదే. కాకపోతే మాక్సిమం దాన్ని ఏమంటే ప్యూర్ వెజిటేరియన్ కి మాత్రమే వాడండి. లేదా ఏదైనా ఒక స్వీటో ఏదైనా మనం వండుకుంటూ ఉంటాం సహజంగా. ఇప్పుడు సేమ్యా చేయటం కానీ పరమాన్నం చేయటం కానీ దేవుడికి అలా చేసుకున్నప్పుడు వాటిల్లో వాడవచ్చు. యథార్థంగా వంట అనంటే ఇప్పుడు పిండి వంటలు అవి చేసుకుంటూ ఉంటాం, వాటిల్లో వాడచ్చు. అంతే తప్పించి దయచేసి తప్పుగా నాన్ననైతే అనుకోవద్దు. నాన్ వెజ్కి వాడకూడదు, తీపి పదార్థాలకి వాటికి వాడండి నాన్న. లేదా ఉట్టి యాలక్కాయని నోట్లో వేసుకునైనా మీరు వెళ్ళవచ్చు, సద్వినియోగం చేసుకోవచ్చు, మనం వాడచ్చు. మ్యాక్సిమం తీపి పదార్థానికి వాడటానికే ప్రయత్నం చేయండి. లేదా ఉట్టివైనా సరే, ఉత్త యాలక్కాయ కూడా చక్కగా కొంతమంది ఒక్కపొడి వేసుకునే అలవాటు ఉంటుంటుంది కొద్దిమందికి. భోజనం చేసిన వెంటనే భోజనం చేయగానే ఒక యాలక్కాయ వేసుకోండి, చాలా మంచిది, ఒంటికి కూడా మంచిది అది. సో ఆ విధంగా వాడచ్చు నాన్న, ఏ ఆక్షేపణ లేదు. మీ కుటుంబ సభ్యులందరూ చక్కగా వాటిని వాడవచ్చు. ఏదైనా స్వీట్ చేసేటైతే స్వీట్లో వేయటానికి మాత్రమే వాటిని యూటిలైజ్ చేయండి, వాడండి. ఒక స్వీట్కి మాత్రమే వాడండి నాన్న. 7 శనివారాలు ఈ విధంగా చేయండి. దాదాపుగా మీకు ఏదైనా ఒక పని అనుకొని గనక చేశారు అంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. చాలా మంది తెలియచేశారు పిల్లల వివాహం కోసము. ఇప్పుడు బయట ఎక్కడ విదేశాల్లో ఉంటారు పిల్లలు, వాళ్ళ పేరు చెప్పుకొని ఇక్కడ తల్లిదండ్రులు చేయొచ్చు. లేదా మీ పిల్లవాడు అబ్రాడ్ లో ఉన్నాడు, లేదా అమ్మాయి అబ్రాడ్ లో ఉంది, ఉద్యోగం ఇంకా రాలేదు, ఏం చేయాలి? లేదా ఉన్న ఉద్యోగం పోయింది, కొత్త ఉద్యోగం రావాలి, ఏం చేయాలి? ఈ ప్రాసెస్ చేయండి 7 శనివారాలు. డెఫినెట్ గా 7 శనివారాల లోపు మీ పిల్లలకు ఉద్యోగం వస్తుంది నాన్న. ఏదైనా సరే ఒక సంకల్పము అనేది అనుకొని మీరు చేయండి, డెఫినెట్ గా అవుతుంది, సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది. ఇంకా ఏవైనా సరే సందేహాలు ఉన్నాయి, మా వల్ల కావట్లేదు అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి. అలాగే విజయ మార్గం మాల అని చెప్పేసి కూడా నేను ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను. ఆ విజయ మార్గం మాల అనేది కూడా మీరు కలెక్ట్ చేసుకోండి నాన్న. ఎవరికైనా సరే వాళ్ళకి ఈ సమస్య ఉంది అని అనిపిస్తే అది చెప్పండి. ఇది ఉద్యోగం కోసమా, వివాహం కోసమా, సొంతింటి కోసమా, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం కోసమా, మీకు సమస్య ఏది అనేది తెలియచేయండి. దానికి చక్కగా నేను విజయ మార్గం మాల అని చెప్పేసి పంపించటం జరుగుతుంది.